హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికే మామిడి పండుతో ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి మామిడికాయ ఐస్ క్రీమ్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. చూసారా, మామిడి పండుని ఈ విధంగా చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ముక్కలుగా తీసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ముగ్గిన మామిడి పండు తీసుకోండి. 2 మామిడి పళ్ళు పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు పాలు వేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు, లేదంటే మనం ఇంట్లో వాడుకునే పాలు తీసుకున్నా పర్వాలేదండి. 1 కప్పుతో వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇది పాలు మేగడ ఉంటుంది కదండి, అది 2-3 రోజుల నుంచి తీసుకుంటాం కదా, అలా ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వేసుకోవాలి. ఇది 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు బాగా పండిన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండ్లు 2 చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది 1 కప్పు వేసుకోండి. మీరు తీసుకున్న మామిడి పండ్లు తీపిగా ఉంటే తక్కువ షుగర్ వేసుకోండి, లేదంటే 3 నుంచి 4 స్పూన్ల షుగర్ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నానండి. మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. స్వీట్గా మామిడి పండ్లు ఉన్నట్లయితే 3 మాత్రమే వేసుకోండి. స్వీట్ తక్కువ ఉన్నట్లయితే 4 స్పూన్లు వేసుకోండి. వేసుకుని మూత పెట్టి 2-3 సార్లు ఆగుతూ 5 నిమిషాల వరకు బాగా మిక్సీ పట్టండి. చూసారా, ఈ విధంగా రావాలి. ఇలా మామిడి ముక్కలు ఏమీ లేకుండా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకోండి. మూత టైట్గా ఉన్న ఒక బాక్స్లోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా వేసుకుని మూత పెట్టి 3 నుంచి 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. 4 గంటల తరువాత ఇలా వస్తుంది. ఇది కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు ఇదంతా కూడా 1 స్పూన్తో బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకుని 2-3 సార్లు ఆగుతూ మిక్సీ పట్టండి. 5 మినిట్స్ వరకు బాగా మిక్సీ పట్టుకోండి. చూసారా, ఈ విధంగా వస్తుంది. ఇది కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు ఇది ఒక బాక్స్లోకి వేసుకోండి. మూత టైట్గా ఉన్న బాక్స్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పండిన మామిడి పండు చిన్న ముక్కలుగా కట్ చేసి 1/2 కప్పు వేసుకోండి. ఇవి మధ్య మధ్యలో ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఇదంతా కూడా సైడ్ అంతా కూడా రిమూవ్ చేసి వేయండి. వేసి పైన పాలిథిన్ కవర్ కానీ అల్యూమినియం పేపర్ కానీ పెట్టుకోండి. ఇలా కవర్ ఒకటి పెట్టుకుని ఐస్ క్రీమ్కి బాగా టచ్ అయ్యేలాగా ప్రెస్ చేసి ఈ విధంగా లోపలికి పెట్టుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టి ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. మీ ఫ్రిడ్జ్ కండిషన్ని బట్టి ఓవర్ నైట్ లేదంటే 8 to 9 అవర్స్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ అంతా ఉంచాను. ఈ విధంగా ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, ఇది పైన కొంచెం మెత్తగా ఉంది కదండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. కింద మాత్రం ఇది టైట్గా అవుతుంది. అంతేనండి, ఒక బౌల్లోకి వేసుకోండి.
మామిడికాయ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. చూసారా ఎంతో టేస్టీగా, చాలా క్విక్గా పిల్లలు ఎంతో ఇష్టపడే మామిడికాయ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.